సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన బోల్డ్ అని మూవీ విశేషాలతో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ దసరా పేరు చెప్పి అప్కమింగ్ రాబోతున్న ఫిలిమ్స్ నుంచి ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. అందులో కొన్ని నా కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే, బోల్డ్ అని ఆశలతో రిలీజ్ అయిన చిరంజీవి గారి విశ్వాంబర టీజర్ కొన్ని చోట్ల పూర్ విఎఫ్ఎక్స్ క్వాలిటీతో పెద్ద షాక్ ఇచ్చింది. యాక్చువల్గా ఒక పాన్ ఇండియా సినిమా నుంచి టీజర్ వస్తుందంటే దాని ముందు చాలా యాంటిసిపేషన్ క్రియేట్ చేసి కానీ వదలరు. కానీ రేపు విజయదశమి అనగా ముందు రోజు అనౌన్స్మెంట్ సాయంత్రం ఇచ్చేసి పొద్దునకి టీజర్ వదిలేశారు. పోనీ ఆ రిలీజ్ చేసిన స్టఫ్ అయిన ఇంప్రెస్ చేసిందా అంటే 200 కోట్ల పైన బడ్జెట్ పెట్టిన మూవీ నుంచి ఇలాంటి విఎఫ్ఎక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్నైతే చాలా డిసప్పాయింట్ చేసింది. బట్ ఒక్క షాట్ మాత్రం బాగా నచ్చింది. అదే చిరంజీవి గారు ఆ ఫ్లయింగ్ హార్స్ మీద వచ్చే షాట్ భలే నచ్చింది. అండ్ అక్కడ లైటింగ్ సెటప్ అండ్ కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్కి బ్లెండ్ అవ్వడం, ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అండ్ ఇంకా చాలా చోట్ల ఓవర్ షేడ్ అయిపోయి ఆర్టిఫిషియల్గా అనిపించింది విఎఫ్ఎక్స్. చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అసలు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో. అండ్ విఎఫ్ఎక్స్ని అయితే ఏం చేయలేమేమో కానీ ఏదైనా లేయర్స్ యాడ్ చేసుకుని కలర్ గ్రేడ్లు మార్చుకొని సీజీ మిస్టేక్స్ లాంటివి ఉంటే డార్క్ చేసుకోవాలంతే. సో ట్రైలర్ వచ్చాక కానీ క్లియర్ కట్గా తెలీదు. ఈ చిన్న టీజర్ చూసి మొత్తం జడ్జ్ చేయలేం కదా. కానీ ఒక్క మాట, విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్న సినిమాలు ఆడతాయని రూల్ లేదు, విఎఫ్ఎక్స్ బాలేని సినిమాలు ఆడమని కూడా చెప్పలేం. ఏదైనా అల్టిమేట్గా మూవీ డిపెండ్ అయ్యేది స్టోరీ మీద, ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్. కథలో ఎమోషనల్ పాయింట్కి మనం కనెక్ట్ అయితే ఈ విఎఫ్ఎక్స్లో సీజీల గురించి అసలు ఆలోచించక్కర్లేదు. అండ్ ఇంకా సంక్రాంతి రేసు నుంచి విశ్వాంబర తప్పుకొని గేమ్ చేంజర్కి ఆ డేట్ ఇచ్చింది. మోస్ట్లీ మే 9th విశ్వాంబర రిలీజ్ అవ్వచ్చు. అండ్ విశ్వాంబర షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా ఒక్క సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్, బాలయ్య బాబు గారు అన్స్టాపబుల్ షోకి మరోసారి అల్లు అర్జున్ గారు గెస్ట్గా రాబోతున్నారు. త్వరలోనే దీని షూట్ కూడా జరుగుతుంది. అండ్ పుష్ప 2 కోసం వన్ ఆఫ్ ద ప్రమోషనల్ ఎపిసోడ్ ఇది. అండ్ పుష్ప 2 మూవీ డబ్బింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అల్లు అర్జున్ గారు కూడా డబ్బింగ్ చెప్తున్నారు. ఒక పక్క షూటింగ్ చేస్తుండే ఇంకో పక్క చకచకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్కి సంబంధించి కాపీ కూడా లాగ్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో మేజర్ సీన్స్ కోసం ఫాస్ట్ పేస్లో షూటింగ్ జరుగుతుంది. మొత్తం ఇది 3 యూనిట్స్గా డివైడ్ అయ్యి వైజాగ్ యానం రంపచోడవరంలో షూట్ చేస్తున్నారు. అండ్ ఒకరోజు ముందు అంటే December 5th పుష్ప 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. అయితే December 6th నోలన్ మావది ఇంటర్స్టెల్లర్ రిలీజ్ అవుతుంది. ఇంకా మంచి మంచి థియేటర్స్ అన్ని వాళ్ళే దొబ్బేస్తారు. ఇది మనకి ఓవర్సీస్ కలెక్షన్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఓవర్సీస్లో పుష్ప 2 రైట్స్ని 15M పెట్టి కొనుక్కున్నారు. ఇది ఇండియన్ సినిమాలోనే టాప్ 1 బిజినెస్. ఓవర్సీస్ ఒక్కటే కాదు, ప్రతి చోట థియేటర్కల్ బిజినెస్ పరంగా ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది మూవీ. అలాగే రెస్పాన్సిబిలిటీ కూడా గట్టిగా ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సెకండ్ ఫిలింగా నందమూరి మోక్షజ్ఞ గారి మూవీ వస్తుంటే, థర్డ్ ఫిలింగా ఫీమేల్ సూపర్ హీరో మూవీ మహాకాళి రాబోతుంది. దీన్ని పూజా కొల్లూరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అండర్ ప్రశాంత్ వర్మ గారి గైడెన్స్లో. ఇది గాడాస్ కాళీమాతకి సంబంధించిన కథ అంట. బెంగాల్లో జరగబోతుంది. ఈమె ఇంతకుముందు సంపూర్ణేష్ బాబు గారితో మార్టిన్ లూథర్ కింగ్ అనే మూవీ చేశారు. అయితే ఈ అనౌన్స్మెంట్లు చాలా వస్తున్నాయి కానీ వీటి రిలీజ్లు ఎప్పుడో తెలియట్లేదు. ఇంకో పక్క ఎప్పటి నుండి ఆగిపోయిన అధీర మూవీ ఉంది. అండ్ జై హనుమాన్ మూవీ ఏమో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసామన్నారు. అండ్ అనుపమ్మ గారి హీరోయిన్గా 60% షూట్ కంప్లీట్ అయిపోయిన ఆక్టోబస్ మూవీ ఒకటి ఉంది. ఎటు చూసిన పీవీసీ అనే పేరే వినపడుతుంది కానీ మూవీని మాత్రం బయటికి రావట్లే. అండ్ నెక్స్ట్ రాజాసాబ్ మూవీకి 400 పైన బడ్జెట్ ఎఫోర్డ్ చేస్తున్నారు. లాస్ట్ టైం నేను అప్రాక్సిమేట్లీ 300 కోట్ల బడ్జెట్ ఉంటుందనే చెప్పాను, బట్ అది తప్పు. అండ్ ఈ మూవీ అక్టోబర్ నుంచి అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ముందు ప్రభాస్ గారి బర్త్డే నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ హారర్లో ఒక డిఫరెంట్ లెవెల్ చూపించబోతున్నారంటే ఈ మూవీలో. అండ్ ఈ ఒక్క మూవీతో తన నష్టాలన్నీ క్లియర్ చేసేలాన్న ఆలోచనతో ఉన్నారు ప్రొడ్యూసర్ టీజీ ప్రసాద్ గారు. అయితే ప్రభాస్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా మీద డౌట్ ఏం లేదు, కానీ భయం అంతా మారుతి గారి మీదే. లాస్ట్ టైం కూడా ఇలానే ఖర్చు అవసరం లేని సినిమాకి కావాలని 350 కోట్లు పెట్టి రాధేశ్యామ్ తీస్తే హ్యూజ్ లాస్లు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా చేస్తారేమోనని చిన్న భయం. నిజానికి ప్రభాస్ గారు అంటే అంత కోట్లు బడ్జెట్ పెట్టాలా? కంటెంట్కి ఎంత అవసరమైతే అంత పెడితే సరిపోతుంది కదా. ప్రభాస్ గారి సినిమా నచ్చితే అది తక్కువ బడ్జెట్టా ఎక్కువ బడ్జెట్ అని ఎవరో లెక్కలేసుకొని చూడరు. ఎనీవేస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. రాజాసాబ్తో మన మారుతి గారు స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ మోస్ట్లీ దివాళీకి రావచ్చు. ఈ సాంగ్కి తెలుగు వోకల్స్ ఇచ్చిన సింగర్ ఎవరో కాదు, కళ్యాణ్ గారే. ఆయన పాడిన ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకా ఓజీ మూవీ షూటింగ్ 2 weeks ముంబైలో, 3 days బ్యాంకాక్ వెళ్ళి షూట్ చేయాలంట. మరి దీనికి కళ్యాణ్ గారు అప్రూవల్ ఇస్తారో లేదో తెలియదు. అసలు ఓజీ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఐడియా లేదు. ముందు వీరమల్లు షూటింగ్ ఫినిష్ అయితేనే గానీ ఓజీ మీద ఒక క్లారిటీ రాదు. అండ్ బాలయ్య గారి బోయపాటి గారి బ్లాక్ బస్టర్ కాంబో 4th టైం రీయూనిట్ అవబోతుంది. దీని పూజా సెరమనీ October 16th జరగబోతుంది. అప్పుడే అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా సన్నీ డియోల్ గారు లీడ్ రోల్లో గోపిచంద్ మరినేని గారు చేస్తున్న మూవీ కోసం 3 కోట్లు పెట్టి ఒక హౌస్ సెట్ వేశారు. అండ్ ఈ మూవీలో ఇంచుమించు ఒక 10 పైన యాక్షన్ బ్లాక్స్ ఉంటాయంట. అండ్ ఇంకా కన్నడ ఉగ్ర మూవీ హీరో శ్రీమురళి గారు లీడ్ రోల్లో బగీరా అనే మూవీ October 31st రిలీజ్ అవుతుంది.
ఈ మూవీకి స్టోరీ ఇచ్చింది ఎవరో కాదు, వాళ్ళ బావ ప్రశాంత్ నీల్ గారే. ఇందులో రుక్మిణి గారు లీడ్ యాక్టర్స్గా నటిస్తున్నారు. అండ్ నాగ చైతన్య గారు తండేలు మూవీని డిసెంబర్లో కానీ జనవరిలో కానీ రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. కొన్ని రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇప్పటి వరకు అంటే దేవర 15 days కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా ఒకసారి చూస్తే 411 కోట్ల గ్రాస్ని, 236 కోట్ల షేర్ని రాబట్టి ప్రస్తుతం 52 కోట్ల ప్రాఫిట్లో కంటిన్యూ అవుతుంది మూవీ. కమర్షియల్గా సూపర్ హిట్ అయిందంతే. అండ్ ఈ సంక్రాంతికి ఇంకో చిన్న సినిమా కూడా రావడానికి ప్లానింగ్స్ జరుగుతున్నాయి. తమిళ ఫిలిం గరుడన్ని తెలుగులో నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారితో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. నెక్స్ట్ మైసూర్లో 15 days షెడ్యూల్ ఉంటుంది. అండ్ నవంబర్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి మూవీ నాన్ స్టాప్గా షూటింగ్ జరుగుతుంది. నవంబర్ 14th నుంచి 19th వరకు క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. అండ్ నవంబర్ 25th ప్యాచ్ వర్క్ చేసి మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనే సంక్రాంతికి రావాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అనే వర్కింగ్ టైటిల్ యూజ్ చేస్తున్న మూవీ టీం. అండ్ ఇంకా తంగలన్ మూవీ ఓటీటీలో రాకపోవడానికి 2 reasons గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి, 130 కోట్లు బడ్జెట్ పెట్టిన తంగలాన్ దారుణంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. కోర్స్ ఆ సెటప్కి, విక్రమ్ గారి యాక్టింగ్కి మంచి పేరు వచ్చిన డబ్బులు మాత్రం రాకపోయేసరికి దీన్ని ఓటీటీలో రిలీజ్ చేసినా ఎవరు చూడరన్న ఒపీనియన్తో ప్రొడ్యూసర్స్ని 35 కోట్లు వెనక్కి అడుగుతున్నారంట నెట్ఫ్లిక్స్. అందుకే ఈ మూవీ ఓటీటీ రావడానికి లేట్ అవుతుందంట. అండ్ సెకండ్, ఇంకో రీజన్ కూడా ఉంది. కోర్టులో దీని మీద కేసు నడుస్తుంది. తంగలంలో వైణవం బౌద్ధాన్ని తక్కువగా, బుద్ధిజంని ఎక్కువగా చూపించడం వల్ల ఈ 2 కమ్యూనిటీస్ కోర్టుకు ఎక్కాయి. అండ్ అది క్లియర్ అయ్యే వరకు ఓటీటీ రిలీజ్ మీద ఒక క్లారిటీ అయితే రాదు. అండ్ లాస్ట్ వన్ వచ్చి, కార్తీ సుబ్బరాజ్ గారు, సూర్య గారితో చేస్తున్న అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ షూట్ Jan 2nd స్టార్ట్ అయ్యి ఈ October 6th కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.